నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ రోజున మాటల వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా తెలివిగా వ్యవహరిస్తూ మాట్లాడుతూ అనుకున్న కార్యక్రమాలని చక్కగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోగలరు. కుటుంబ వ్యక్తుల సహకారం తోడ్పాటుతో నూతన నిర్ణయాలు తీసుకుంటూ దాని ప్రకారం విందు వినోదాల్లో పాల్గొనుటకు చక్కని ప్రణాళికలు వేసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అలాగే చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో చక్కటి దైవబలం సహకారంతో ఆశించిన ఫలితాలని పొందుతూ ముందుకు వెళ్ళడానికి చాలా శక్తివంతులుగా వాళ్ళు మారడం, అలాగే నిర్ణయ సామర్థ్యం పెరగడంతో పాటు ఆకస్మికమైన లాభాలు పొందడం, గుర్తింపు గౌరవం, సంఘంలో మిత్రుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మిథున రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు కొంత అననుకూలంగా ఉన్నప్పటికీ, అంటే ఆశించిన విధానంలో రావలసిన ఆదాయ విషయాలు కొంత అసంతృప్తిని కలిగించినప్పటికీ మీ యొక్క పుణ్యబలంతో దాన్ని అధిగమిస్తూ మొత్తానికి మీ యొక్క భాగస్వామి సహకారంతో మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన బాధ్యతలు కూడా అధికంగా ఉండడం వల్ల కొంత శ్రమ అధికంగా ఉంటుంది. దానివల్ల కొంత నిస్సత్తుగా అనిపించినప్పటికీ మరల చురుకుగా వ్యవహరిస్తూ ఆశించిన ఫలితాలు సాధించడానికి ముందుకు పెడతారు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, ఆశించిన ఫలితాలు పొందుతారు, వ్యక్తిగత గౌరవం శ్రద్ధ పెరుగుతుంది, పోటీలలో నెగ్గుతారు. అలాగే పెద్దల ఆశీస్సులు సహకారంతో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయం తీసుకుంటే వీళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల్లో చాలా కీలకమైన మార్పులు, నిర్ణయాలు, అనుకూలతలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో మీ యొక్క సంతాన వర్గానికి సంబంధించి కానీ లేకపోతే ముఖ్యులతో కానీ సంప్రదించి కొన్ని నూతన నిర్ణయాలు, నూతన ప్రణాళికలు చేపట్టడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. అలాగే వృత్తిపరమైన విషయాలలో కొత్త బాధ్యతలు, కొత్త ఆలోచనలతో ముందుకు పెడతారు. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి పెద్దల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది. ముఖ్యంగా మీ భాగస్వామితో కలిసి కానీ లేకపోతే కుటుంబంలో మీ యొక్క పెద్దలు అంటే ముఖ్యంగా తల్లితో కానీ సంప్రదించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే దాంతోపాటుగా పెద్దల ఆశీస్సులు, గురువుల ఆశీస్సులతో చక్కగా ముందుకు వెళ్ళిపోవడానికి చేసే ప్రయత్నాలు, విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలలో ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో ఆకస్మికమైన మార్పులు, కీలక నిర్ణయాలు, కొత్త బాధ్యతలు వచ్చినప్పటికీ వ్యక్తుల విమర్శలకి, అంటే వృత్తిపరమైన విషయాలలో అనుకోని వ్యక్తుల విమర్శలకి కొంత దూరంగా ఉండడం మేలు. అలాగే ముఖ్యమైన విషయాలలో మీ యొక్క తోబుట్టువులు కానీ కొలీగ్స్ కానీ మీకు చక్కటి నిర్ణయాలలో మీకు వాళ్ళు సహకరించినప్పటికీ వాళ్ళతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వారి యొక్క సలహాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిదే. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున సాంఘిక సంబంధాలు బాగుంటాయి, నూతన పరిచయాలు ఏర్పడతాయి, వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలు చాలా వరకు
మీకు అనుకూలంగా ఉంటాయి. దాంతోపాటుగా భాగస్వామితో కలిసి నూతన నిర్ణయాలు, పథకాలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ధనస్సు రాశి. అమ్మ, ఇక ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఆకస్మికమైన వ్యయాలు ఉన్నప్పటికీ అవి మీకు ఉపయోగకరంగానే ఉంటాయి. అంటే ఇంతకుముందు మీరు చేసిన రుణాలు ఏమన్నా ఉంటే వాటిని తీర్చే విషయాల్లో కానీ, అలాగే మీకు న్యాయ సంబంధమైన విషయాలలో కానీ ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ అవి మీకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఉండడం వల్ల చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. కానీ ముఖ్యంగా ఇతరులతో వాగ్వాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. మకర రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ఆలోచనలు బాగుంటాయి, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, సంతాన వర్గం సహకరిస్తుంది, మీ యొక్క క్రియేటివిటీ అంటే సృజనాత్మకత అనుకూలంగా ఉండి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేస్తే చక్కటి ప్రయోజనంగా మీకు ఆశించిన ఫలితాలు పొందుతారు. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి కుటుంబపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులకి సంబంధించి కానీ, లేకపోతే ఏదన్నా నూతన పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. దానికి సంబంధించిన లాభాలు ఉండే విధంగా మీరు ఏర్పరచుకున్న ఆలోచనలు మీకు అనుకూలంగా అవసరమైన సమయంలో ఉపయోగకరంగా ముందుకు వెళ్ళడానికి సహకరిస్తాయి. అలాగే కుటుంబంలో ఏదైనా నూతన విషయాలు అంటే ఏదైనా ఒక వాహన కొనుగోలు కొరకు కానీ, గృహ నిర్మాణం కోసం కానీ మీరు చేద్దామనుకుంటున్న ఆలోచనలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం, తోడ్పాటు బాగుంటుంది, దగ్గర ప్రయాణాలు చేస్తారు. అలాగే ముఖ్యమైన విషయాలలో మధ్యవర్తిత్వం వహించేటప్పుడు చాలా వరకు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల సహకారం తీసుకునేటప్పుడు కానీ, కమ్యూనికేషన్ విషయంలో కానీ, ప్రశాంతత విషయంలో కానీ వీలైనంత వరకు మెళకువలు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు పొందగలుగుతారు.